సో ఈరోజు సెప్టెంబర్ 5 కదా, సెప్టెంబర్ 6 కానీ లేదంటే సెప్టెంబర్ 8 కానీ సెప్టెంబర్ 9 కానీ ఎవరెవరికైతే ఎన్సీసీ లేదా పిహెచ్సి లేదా క్యాబ్ వెరిఫికేషన్ ఉందో సో వాళ్ళ కోసం. సో మీరైతే నేను కాల్ రికార్డ్ పెట్టినా చూడండి వెరిఫికేషన్ ఎట్లా జరిగింది అని చెప్పిండు. సో మన సబ్స్క్రైబరే శివ అని. సో 10 minutes ఏమో ఉంది, వినండి, నో ప్రాబ్లం. మీకు వింటే ఒక క్లారిటీ వస్తుంది. ఈ పిహెచ్సి వాళ్ళు కానీ ఎన్సీసీ వాళ్ళు కానీ కంపల్సరీ ఎన్సీసీ వాళ్ళు పిహెచ్సి వాళ్ళు అటెండ్ అవ్వండి. మీకు అట్లీస్ట్ సెకండ్ ప్లేస్లోనన్నా స్పెషల్ కేటగిరీ సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అంతే, ఫస్ట్ కాల్ వినండి. లొకేషన్ తెలియని వాళ్ళు లొకేషన్ వీడియో ఆల్రెడీ పెట్టిన పోస్ట్ చేసిన చాలామంది చూసారు. సో మీరు కూడా చూడకపోతే చూడండి, ఎందుకంటే ఈరోజు స్టార్ట్ అయింది, రేపు ఉంది అండ్ 7th రోజు గ్యాప్ ఉంది, 8, 9 రోజు కూడా ఉంది. సో అంతే. శివ చెప్పు శివ. ఈరోజు ఏమడిగిందంటే అన్న వెరిఫికేషన్లో నీకు పెట్టిన కదా ఫస్ట్ సిపి గేట్ ర్యాంక్ కార్డ్ అన్న, ఎన్ని సబ్జెక్టులు రాస్తే అన్ని సబ్జెక్టుల ర్యాంక్ కార్డులు 2 సెట్లు. ఇప్పుడు సపోజ్ ఎంఏ ఇంగ్లీష్ ఇంకా ఎంఏ సైకాలజీ రాస్తే ఆ 2 ర్యాంక్ కార్డులు 2 సెట్లు, 2 హాల్ టికెట్లు 2 సెట్లు. తర్వాత ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటే సి సర్టిఫికేట్, బి సర్టిఫికేట్ ఉంటే బి సర్టిఫికేట్ ఒరిజినల్, అది ఒరిజినల్తో పాటు 2 సెట్లు ఒరిజినల్. ఇవి మాత్రం ఒరిజినల్. ఇప్పుడు స్పెషల్ కేటగిరీ సపోజ్ ఇప్పుడు ఈరోజు ఎన్సీసీ అయింది కాబట్టి ఎన్సీసీ ఒరిజినల్. ఇప్పుడు పిహెచ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా పిహెచ్ ఒరిజినల్, పిహెచ్ వాళ్ళకు కూడా 2 సర్టిఫికేట్లు 2 సెట్లు కంపల్సరీ జిరాక్స్లు. అదే మనకి స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ ఎన్సీసీ కానీ పిహెచ్సి కానీ క్యాప్ కానీ ఆ పర్టికులర్ సర్టిఫికేట్ కంపల్సరీ ఒరిజినల్ ఉండాలి. ఉండాలి. ఇప్పుడు ఎస్ఎస్సి ఇప్పుడు 10th ఒరిజినల్ అవసరం లేదు, జిరాక్స్. ఇప్పుడు ఇంటర్ది జిరాక్స్. తర్వాత గ్రాడ్యుయేషన్ జిరాక్స్. గ్రాడ్యుయేషన్ మనకి ప్రొవిజనల్ కన్సల్టేట్ లేని వాళ్ళు కూడా సెమ్ వైజ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి లాస్ట్ సెమ్ది పెడితే సరిపోతుంది. అంత పర్టికులర్గా చూడరు. ఇప్పటికి ఆల్మోస్ట్ అందరికి వచ్చినాయి కదన్న కన్సాలిడేటర్, కొన్ని యూనివర్సిటీలకు రాలేదు, వాళ్ళది ఏమంత చూస్తలేరు. ఎన్సీసీ వీళ్ళకి ఎవరికైతే సి సర్టిఫికేట్కి కొందరు రీసెంట్లీ పాస్డ్ అవుట్ సర్టిఫికేట్లు రాలేవు, వాళ్ళకి ప్రొవిజనల్ యాక్సెప్ట్ చేస్తున్నారు, వాళ్ళకేం టెన్షన్ లేదు. అదే మా అప్పుడు కూడా అంతే జరిగింది, లాస్ట్ ఇయర్ కూడా అంతే జరిగింది, మీ ఏం టెన్షన్ లేదు. కానీ వాడు సబ్జీ పర్టికులర్గా అడుగుతాడు, నువ్వు ఎప్పుడు పాస్ అయినావు, ఏం కథ, రిజల్ట్ ఏమైనా ఉంటే చూపి అని అడుగుతాడు. వానికి తిక్కలేస్తే ఆడ మంచిగా పోయిందాడే కొంచెం డిసిప్లిన్గా ఉండాలి. ఈరోజు పోయిందాడే కొందరు చిందరవందర చేసిండ్రు, అందుకే కావాలని వాళ్ళు డిలే చేసి ఇవన్నీ అడిగిండ్రు, లేకుంటే ఇన్ని గణం సర్టిఫికేట్లు అడగకుండ్రి. ఇంకోటి పోయిందాడే సబ్జెక్ట్ వైజ్ పిలుస్తారు. ఇప్పుడు రేపు ఎంఎస్సి వాళ్ళకి కదా, ఎంఎస్సికి కూడా ఫస్ట్ సీక్వెన్స్గా వాళ్ళకి కూడా కొన్ని సబ్జెక్ట్ సీక్వెన్స్ ఉన్నాయి కదా మ్యామ్, సేమ్ దాని ప్రకారం ఒక్కొక్క సబ్జెక్ట్ పిలుస్తారు, పోవాలి. పోయినాక ప్రాసెస్ ఏంటంటే 2 సెట్లు పెట్టుకోవాలి. ఒకటి రేపు ఎన్సీసీ ఉంది కాబట్టి వాళ్ళకి ఇచ్చేది సాబ్జీ వాళ్ళకి ఇచ్చేది పర్టికులర్గా దాని సర్టిఫికేట్ వెనకాల ఏం రాయాలంటే వాళ్ళకి ఒక సెట్ ఇవ్వాలి. ఇప్పుడు సపోజ్ ఎంఎస్సి రేపు ఉంటుంది కదా, వాళ్ళు సపోజ్ 2 సబ్జెక్టులు, ఒకరు బాటనీ చేసిండ్రు, వాళ్ళే కెమిస్ట్రీ కూడా రాస్తే ఏం చేయాలంటే వెనకాల సి సర్టిఫికేట్ లేదా బి సర్టిఫికేట్ వెనకాల రెజిమెంటల్ నెంబరు, నేము, హాల్ టికెట్, సబ్జెక్ట్ సపోజ్ ఎంఎస్సి బాటనీ సబ్జెక్ట్, ఎంఎస్సి బాటనీ హాల్ టికెట్ నెంబర్, ఎంఎస్సి బాటనీది ర్యాంక్ రాసి మొబైల్ నెంబర్ కూడా రాయాలి. రాసి ఇది రాసింది మాత్రం సాక్షి వాళ్ళకి ఇవ్వాలి. వీళ్ళు మనకి సర్టిఫికేట్ ఆఫీస్ వాళ్ళేమో ఒక సెట్ తీసుకుంటారు. ఇది వాళ్ళకి ఏం రాయాల్సిన అవసరం లేదు, రాసినా ఏం పర్లేదు, ఏం కాదు. తీసి వాళ్ళు స్టాప్లర్ చేసుకుంటారు. స్టాప్లర్ చేసుకున్నాక సైన్ పెట్టించుకుంటారు. ఇది కంపల్సరీ. ఈ సైన్ చేయకుంటే ఇంకా మనం చేసి కూడా వేస్ట్. సైన్ చేస్తారు. ఆడ వాళ్ళ దగ్గర సీక్వెన్స్గా ఒకటి ఉంది, ఒక ఆర్డర్ ఉంది. ఎందుకంటే మనం అప్లై చేసేటప్పుడు మనకి పర్టికులర్గా ఎన్సీసీ అని పెట్టిన వాళ్ళదే ఆర్డర్ అది ఆడ ఉంది, ఆడ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మన నేమ్ అప్లికేషన్లు పెట్టిన వాళ్ళకి ఎట్లా పరిస్థితి, పెట్టని వాళ్ళకి ఈరోజు అయితే ఆపిండ్రు, వాళ్ళకి మధ్యాహ్నం వరకు ఆపిండ్రు. తర్వాత నేను వచ్చేసిన ఏమైంది అనేది తెలియదు. పాండురంగారెడ్డి సార్ కూడా వచ్చిండు. వీళ్ళందరూ 2-3 ఉన్నారు, వాళ్ళు ఎక్కువ లేరు. ఇంకా ఏమో మరి ఏం చేసినో తెలియదు. పర్టికులర్ కంపల్సరీ చెక్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఒకటి ఆర్డర్ ఉంది. సాబ్జీ అయితే నేను ఈ ఆర్డర్లు ఉన్నవే తీసుకుంటా అని ఆయన కూడా వాళ్ళ దగ్గర కూడా ఒకటి సైన్ పెట్టించుకునేది ఉంది. కంపల్సరీ ఇవైతే పక్కా చెక్ చేస్తున్నారు. అదే మొత్తం 2 సెట్లు జిరాక్స్ తీసుకెళ్ళాలి. ఎన్ని సబ్జెక్టులు అన్ని సబ్జెక్ట్ జిరాక్స్ తీసుకోవాలి పక్కా.
అంతకుమించి ఒరిజినల్ 10th ఒరిజినల్ ఇంటర్ డిగ్రీ మేము సేమ్ అవన్నీ అస్సలు అడుగుతలేరు. ఇప్పుడు పిహెచ్ వాళ్ళకు కూడా అవి అడగారు. స్టడీ సర్టిఫికెట్ ఏం అడుగుతారు. అవసరం లేదు కదా. నాన్ లోకల్ వాళ్ళకు కూడా అడుగుతలేరు, జస్ట్ ఇవి మాత్రమే అడుగుతున్నారు. ఇప్పుడు నాన్ లోకల్ వాళ్ళు కూడా ఎన్సీసీ స్పెషల్ కేటగిరీకి ఎట్లా వస్తారు అబ్బా? వాళ్ళు నాట్ ఎలిజిబుల్ కదా, ఓన్లీ లోకల్స్కి ఎలిజిబిలిటీ ఉంది, వాళ్ళు ఎందుకు వచ్చారు? వచ్చిండ్రు ఈ రోజు వచ్చిండ్రు, అదే వచ్చింది కానీ ఇక వాళ్ళకి ఇయ్యరు. వాళ్ళు దానిలలో కూడా ఆర్టీసీ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు స్పెషల్ రిజర్వేషన్ అనేది అది పిహెచ్ కానీ ఎన్సీసీ కానీ లోకల్ తెలంగాణ వాళ్ళకే వస్తుంది. నాన్ లోకల్ ఏపీ వాళ్ళు వచ్చి నేను ఎన్సీసీ చేసినా కానీ ఇక్కడ తెలంగాణలో ఎన్సీసీ స్పెషల్ కేటగిరీ ఢిల్లీలో చేసిన వాళ్ళు వచ్చిందన్న, ఈ రోజు ఢిల్లీలో చేసిన వాళ్ళు వచ్చింది. ఎంఏ ఇంగ్లీష్ వచ్చిండ్రు, సైకాలజీ వాళ్ళు వచ్చిండ్రు. ఇప్పుడు ఆర్డీసీ చేసినా కానీ నువ్వు ఏపీ కదా, ఏపీ పర్సన్ కి ఇక్కడ ఎన్సీసీ స్పెషల్ ఇయ్యరు. కానీ ఇంకా వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఇక తీసుకుంటున్నారు వీళ్ళు కూడా, కానీ ఇంకా వాళ్ళు ఇస్తారా లేదా అనేది తెలియదు. ఒకవేళ ఇస్తే మనం అబ్జెక్షన్ చేయొచ్చు. నోటిఫికేషన్ లో మెన్షన్ చేసిండు స్పెషల్ కేటగిరీ ఫర్ ఓన్లీ ఫర్ లోకల్స్ అని పెట్టిండు. అట్లుంటేనే మంచిది కదా అన్న. అది ఓన్లీ ఫర్ తెలంగాణ వాళ్ళకి వాళ్ళు పర్లేదు. కానీ దాని సాక్షి వాళ్ళకి ఇచ్చే దాని మీద మాత్రం ఎన్ని సబ్జెక్టులు ఒక్క సబ్జెక్ట్ రాసినా దాని వెనకాల మెన్షన్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఒక ఫార్మేట్ క్రియేట్ చేసుకుంటారంట సిస్టమ్ లో. మనం వీళ్ళకి సబ్మిట్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి సైన్ పెడతాం కదా మనం సీక్వెన్స్ లో. ఫస్ట్ సర్టిఫికేట్ వాళ్ళ కాడ అటెండెన్స్ చేస్తాం కదా, వేసినాక మనం సిగ్నేచర్ చేస్తారు. మనం వాళ్ళకి ఒక కాపీ ఇస్తాం కదా, దాని మీద మన సీరియల్ నెంబర్ దానిలో ఏజ్ ఉందో, ఇప్పుడు సపోజ్ ఇంగ్లీష్ లో నాది ఒక 320 ఉండే సీరియల్ నెంబర్ అనుకుందాం. ఆ 320 దాన్ని మన ర్యాంక్ కార్డ్ మీద రెడ్ పెన్ తో వేసి వాళ్ళు ఇట్లా ఇట్లా సైన్ పెట్టేస్తారు. అయితే ఇది వాళ్ళు మ్యాచ్ చేసుకొని మనకి ఒక 10 days లో ఒక పీడిఎఫ్ ఇస్తారంట ఎవరెవరిది ఎలిజిబుల్. అప్పుడు వాళ్ళ తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అంట. ఎంతమంది వచ్చారు నార్మల్ గా? ఈ రోజు బాగానే వచ్చిందన్న, అంటే 2 నా సబ్జెక్ట్ నాది తొందర అయిపోయిందన్న. నాది ఒక 7th నేను తొందరనే వెళ్ళినా, నేను ముందరనే కూర్చున్నా. ఇంగ్లీష్ కాబట్టి నాకు తొందర పిలిచిండ్రు. ఇప్పుడు హిస్టరీ, ఆర్కియాలజికల్ హిస్టరీ అనేది సబ్జెక్ట్ ఉంటుంది కదా ఏఐహెచ్ఎస్సి, వాళ్ళిద్దరు మాత్రమే వచ్చింది ఈ రోజు. తర్వాత ఇంగ్లీష్ వాళ్ళే ఉండే, నాది 4th నెంబర్ కాబట్టి అయిపోయింది, నేను వచ్చేసిన. కాబట్టి అంత చూడలేదు, కానీ చాలా మంది వచ్చిండ్రు. హెవీ ర్యాంక్స్ ఉన్నాయి ఎక్కువ మందికి, 1200, 1300. 1200, 1300 వస్తాయి. 1900 ర్యాంక్ కూడా ఎన్సీసీ ఉన్నాడు మా క్లాస్మేట్ సికింద్రాబాద్ పీజీ కాలేజ్. 3000 ర్యాంక్ కూడా వచ్చిండు. వాడు నాన్ లోకల్ కానీ వానితో ఆర్డీసీ ఉంది. లోకల్ ఆర్డీసీ ఉంటే బెటర్. అసలు నాన్ లోకల్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. లిస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకే తెలుస్తుంది. లిస్ట్లో ఏమన్నా వస్తుందన్న వాళ్ళకి? లిస్ట్లో వాళ్ళ పేరు ఉండదు. లిస్ట్లో జస్ట్ పేరు ఇస్తారు అంతే, ఎవరెవరు అటెండ్ అయ్యారు ఎంత అయింది పేరు వచ్చినా వాళ్ళ నోటిఫికేషన్ మెన్షన్ చేసిర్రు అబ్బా. అది నాన్ లోకల్స్ ఇప్పుడు ఎవరో జమ్మూ కాశ్మీర్ లేదంటే ఎక్కడి నుంచో వచ్చిన ఇక్కడ సీట్ తీసుకుంటే ఎట్లయితుంది? అది లోకల్స్ కి మాత్రమే స్పెషల్ రిజర్వేషన్స్ అనేది లోకల్ కి. నాన్ లోకల్ అంటే నాన్ లోకల్ అది ఓపెన్ లో కొట్టాలి సీట్ అంతే. రిజర్వేషన్ బీసీడీ బీసీఏ రిజర్వేషన్ కూడా వాళ్ళకు ఉండే, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కూడా ఉన్నాయి. అవునవును. ఓన్లీ ఏపీ కూడా నాన్ లోకల్ కిందకే పోతాడు కదా. ఏపీ నాన్ లోకలే కదా. నార్త్ వాళ్ళు అయితే ఎన్ఐక్యూ కింద వస్తారు. వాళ్ళు ఎన్ఐక్యూ వచ్చి నేను ఎన్ఐక్యూ ఓసీ అయినా ఎస్సీ ఎస్టీ అయినా సేమ్ ఈక్వల్. నాన్ లోకల్ వేరు, ఎన్ఐక్యూ వేరు కదా. వేరు నాన్ లోకల్స్ అంటే వాళ్ళు ఏపీ వాళ్ళు మాత్రం నాన్ లోకల్స్ అంటారు, మిగిలిన వేరే స్టేట్స్. ఇంకోటి అన్న, కొందరు మన దగ్గర చదివి డిగ్రీలో యాడ్ చేసిందంట. నేను మాట్లాడినా అంటున్నాను, కానీ వాడిని కూడా నాన్ లోకల్ లోనే దొబ్బిండ్రు. వాడు ఢిల్లీలో చేసిందంట డిగ్రీ. నువ్వు 9th నుంచి డిగ్రీ వరకు నీ స్టడీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తావు కదా. అవును. దాన్ని బేస్ చేసుకొని నువ్వు వేరే ఎక్కడ చదివితే నేను నాన్ లోకల్ కిందనే కన్సిడర్ చేస్తారు వాళ్ళు. వానికి కూడా ఇయ్యరు కదన్న. ఇయ్యరు. ఇప్పుడు ఇంటర్ వరకు మహారాష్ట్రలో చదివింది ఒక అమ్మాయి, మన సబ్స్క్రైబర్. ఆమెకు ఎన్ఐక్యూ కోటా ఇచ్చారు. డిగ్రీ ఇక్కడ చదివినా, మన కరీంనగర్లో చదివిన డిగ్రీ ఇంటర్ వరకు మహారాష్ట్ర చదివితే ఆమెకు ఎన్ఐక్యూ ఇచ్చారు. జస్ట్ మొన్న ఎక్కువ ఉంటుంది కదా. ఇక మొత్తం కోర్స్ ఫీజు అంతా కట్టాలి, 30,000 మొత్తం కట్టాల్సిందే. ఒకవేళ సెల్ఫ్ లో వస్తే మొత్తం కట్టుకోవాలి. అది రెగ్యులర్ వచ్చినా సెల్ఫ్ లో వచ్చినా వాళ్ళకి స్కాలర్షిప్ రాదు. ఎన్ఐక్యూ నాన్ లోకల్స్ కి మొత్తం కట్టుడే, కోర్స్ ఫీజు మొత్తం కట్టుడే కంపల్సరీ. అది పర్టికులర్ గా అయితే నేను కాల్ రికార్డింగ్ చేసిన కరెక్టే చెప్పిన, మళ్ళీ నేను మొత్తం పెడతాలే ఇన్ఫర్మేషన్. మనం మాట్లాడి ఇప్పుడు కూడా రికార్డ్ అవుతుంది, నేను పెడతా. ఏం కాదు, 7 minutes అయింది కదా, ఏం కాదు, వాళ్ళకి యూజ్ అయింది కదా మనం మాట్లాడింది, యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్. సరే శివ, మరి ఉంటా, ఓకేనా? ఓకే అన్న. ఇప్పుడు రేపే కదా లాస్ట్, రేపు ఉంది ఎన్సీసీ, రేపు లాస్ట్. పిహెచ్ వాళ్ళకి 8 and 9. పిహెచ్ వాళ్ళకి కూడా పిహెచ్ ఒకటి, ర్యాంక్ కార్డ్ ఒకటి, హాల్ టికెట్ ఒకటి ఇంపార్టెంట్, మ్యాండేటరీ. మ్యాండేటరీ. వాళ్ళకి కూడా 2 సెట్లు. పిహెచ్ వాళ్ళకి కూడా 2 సెట్లు. ఒక్కో సబ్జెక్ట్ కి 2 సెట్లు. 2 సబ్జెక్ట్ రాసిన వాళ్ళకి 2 సెట్లు. 2 సెట్లు. పిహెచ్ వాళ్ళకి కూడా వెనకాల రాయంటారు వాళ్ళకి కూడా, కానీ పర్టికులర్ గా అటెండెన్స్ సైన్ చేపించి
దాని మన ర్యాంక్ కార్డు మీద దానిలో ఉన్న సీరియల్ నెంబర్ ఏపీ అని చెప్పాను వీడియోలో. ఎప్పటి వరకు అయిపోయింది నీది? నార్మల్గా ఆఫ్టర్నూన్ అయిందా? ఎర్లీగా 9కే పోయి ఆడ రూమ్లు ఓపెన్ చేస్తారు, దానిలో పోయి కూర్చోని చెప్పాను డైరెక్ట్. అది నేను చెప్పిన బిల్డింగ్ నిన్న వీడియో పెట్టిన చూసిన బిల్డింగ్ లెఫ్ట్ సైడ్. అదే సేమ్ నువ్వు చెప్పిందే అన్న. లాస్ట్ సారి కూడా చెప్పిన నువ్వు, ఈసారి లాస్ట్ ఇయర్ కూడా చెప్పిన వీడియోలో అదే లొకేషన్. అదే బీసీ స్టడీ సర్కిల్ పైన ఉంటుంది, కింద 2 రూమ్లు ఉంటాయి. కొందరిని పంపిస్తారు. లెక్చరర్ హాల్ 2, లెక్చరర్ హాల్ 3. ఎన్సీసీ వాళ్ళు పల్లెటూరు వస్తారు కదా, తెలియదు కానీ పెట్టారు. ఇప్పుడు మనం లెక్చరర్ హాల్ 3లోనే కౌన్సిలింగ్ అవుతుంది, ఆడికే వెళ్ళని చెప్పాను డైరెక్ట్. 9కి పోతే తొందర అయిపోతుంది. ఇంకా ఎంత లేట్ పోతే అంత లేట్ అవుతుంది. జిరాక్స్ది అది ఇది అనే వరకు లేట్ అవుతుంది. ఒక పెన్ను కంపల్సరీ పెట్టుకోమని. ఓకే శివ, థ్యాంక్ యూ. సరే ఉంటా మరి. ఓకే అన్న, బాయ్.